ఒక్క వ్యక్తి దేవుడికి రాజకీయాలు ఉండవు, దేవునికి తన మన భేదం ఉండదు. దేవుని దృష్టిలో అందరూ ఒకటే, అది ఏ దేవుడైనా. కానీ వెంకటేశ్వర స్వామి క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని పనిష్ చేస్తాడని అనుకుంటారా? ఆయన దృష్టిలో అందరూ ఒకటే. మీరు సృష్టిస్తున్నారు కులమత ఘర్షణలు. అందుకోసమనే ఆయన శాపం, మీ పాపాలు శాపాలుగా మారి ఆయన ఈరోజు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. నిజంగా కల్తీ జరుగుంటే, నిజంగా పందికొవ్వు ఎద్దుకొవ్వు కలిపి ఉంటే డబ్బుల కోసం గత ముఖ్యమంత్రి కలిపి ఉంటే పాపం ఎక్కడికి పోదు, ఆయన కూడా క్షమించడు. కానీ జరిగున్న దాన్ని మీరు బయటకు తీసుకొచ్చినట్టయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదించేవాడు వెంకటేశ్వర స్వామి. జరగని దాన్ని జరిగిందని చెప్పి దాన్ని నమ్మబలికే ప్రయత్నం చేసి కొన్ని నెలల పాటు డిబేట్లు జరిపి ప్రజల మస్తిష్కాల్లో మీ యొక్క సోషల్ మీడియా ద్వారా, మీ యొక్క మీడియా ద్వారా, TV5 ఏబిఎన్ ద్వారా, మహా టీవీ ద్వారా, ఈటీవీ ద్వారా, ఎక్కడున్నాడో మరి చనిపోయి ఆయన ఆత్మ ఎక్కడుందో స్వర్గంలో ఉన్నటువంటి రామోజీరావు గారు కూడా దీన్ని అప్రిషియేట్ చేయరు. మరి మహా టీవీ వంశీ, ఏబిఎన్ వెంకటకృష్ణ, లేకపోతే రాధాకృష్ణ గారు, లేకపోతే TV5 మూర్తి గారు, లేకపోతే సాంబశివరావు గారు, వీళ్ళు మీ యొక్క ఎజెండాని తీసుకొని వాళ్ళు లడ్డూలో పందికోగలిసింది ఎత్తుకోగలిసిందని వెంకటేశ్వర స్వామిని బదనాం చేసే ప్రయత్నం చేశారు కదా. ఈ ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా అప్రిషియేట్ చేయలేదు. కాబట్టే ఈరోజు మీ ఎంపీ మీద డ్రగ్స్ కేసు, మీ ఎమ్మెల్యేల మీద కొట్టుకు సస్తున్నారు. ఎంపీ మీద ఎమ్మెల్యే మీద ఎంపీ, నో యాక్షన్ చేయలేని నిశ్చయిత వ్యవస్థలో నిలబడిపోయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన పాపం ఏం చేస్తే పోద్దని అర్థం కాక ఎక్కడికో వెళుతున్నారు, ఏమీ అర్థం కావటంలా. ఎందుకు అంటే ఒక్కసారి రాంగు బట్టను నొక్కిన తర్వాత అది బయటికి రాదు సార్, బయటికి రాలేరు. ఈరోజు అరవ శ్రీధర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, నేను ఇది వినిపించిన తర్వాత వస్తాను నేను మీకు మళ్ళీ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడితేనంట పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండక ఆయన దగ్గరగా ఉన్నాడా? కాదండి. ఆ తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు, కిరణ్ రాయలు అని, నా మిత్రుడు. పాపం కిరణ్ రాయలు, ఒక అమ్మాయి కిరణ్ రాయల మీద విపరీతమైన వెలిగేషన్ చేసి వారమంతా 10 రోజులంతా అదే చేస్తే కిరణ్ రాయల్ని ఏం చేశారంటే, ఈ సోకాళ్ళు మహానుభావుడు, మహిళల కోసం, మహిళా ఉద్యోన్నతి కోసం చేసేటువంటి మహానుభావుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంట. మీదొక పార్టీ, మీదొక కార్యక్రమాలు ఏమున్నాయా? మీ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండక 25 నెలల నుంచి మీ పార్టీకి ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా దూరంగా ఉండక? అరే నిన్న ఆవిర్భావ దినోత్సవం కూడా ఎక్కడ పెట్టాల్సి వచ్చిందో అని చెప్పి తలుపులు వేసుకుని డోర్లో కూర్చొని చరిత్ర మార్చేటువంటి కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నావు. మనకు రావాల్సిన 10 కోట్లు రోజుకి వచ్చేస్తున్నాయి. పాప మనల్ని నమ్మి ఒక 10%, 7% ఓట్లు వేశారు, వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. నెలకు 300 కోట్లు వద్దన్నా వచ్చి పడుతున్నాయి, హ్యాపీ. ఈ 3 సంవత్సరాలు వచ్చి పడతాయి. కింద పడినా, మీద పడినా, బాధపడినా, మంచి పడినా, చెడపడినా ఆ 300 కోట్లకి నష్టం లేదు. హ్యాపీగా చరిత్రలో ఎన్నడూ చూడని డబ్బును చూస్తున్నారు. అట్లా బయటకు వచ్చి అడుగు పెట్టగానే హెలికాప్టర్ రెడీగా ఉంటుంది, స్పెషల్ హెలికాప్టరు. ఎవరికైనా ఉందా? ముఖ్యమంత్రికైనా ఉందా లేదా కానీ ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇలా వెనక్కి తిరిగి చూడగానే 200 మంది హోంగార్డులు, 200 మంది మిషన్ గన్లు పట్టుకొని ఉంటున్నారు, సెక్యూరిటీ. మాదాపూర్ వెళ్ళినా, అనకాపల్లి వెళ్ళినా, అమలాపురం వెళ్ళినా స్పెషల్ హెలికాప్టరు. పాప సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు వస్తే, ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు వస్తే ఏదో ఒక రోడ్డు వేస్తారు ట్రైబల్ ఏరియాలో. ఆ రోడ్డు దగ్గర నుంచొని స్టిల్లులు పెట్టి ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోలు మళ్ళీ సోషల్ మీడియాలో ఇదే కదా నీ కథ అని వెనకాల నుంచి ఒక మహర్షి సాంగు. ఏమి సాధించామని మనం మహర్షి సాంగులు వెనక నుంచి పెట్టుకొని ఎలివేషన్లు ఇవ్వటానికి మనం ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్తో ట్రైబల్ ఏరియాలో ఒక రోడ్ వేస్తే
చరిత్ర మారిపోయినట్టేనా? అదేదో సినిమాలో బ్రహ్మానందం ఆలీకి 10 పైసలు వేసి పో పండగ చేసుకోపో, అదేంటి సంక్రాంతి పండుగ దసరా పండుగ చేసుకోపో అంటే ఆలీ అడుగుతాడు, ఏం పండుగ చేసుకోవాలరా నువ్వు వేసిన రూపాయితో అని. అట్లాగా మీరు వేసిన రోడ్డుతో ఏం చేసుకోవాలి వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు అది మీరేమో సొంత డబ్బులతో వేయించాల, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో రోడ్లు వేయించారు. ఆ ట్రైబల్ ఏరియాలో వెళ్ళి ఆవిర్భావ దినోత్సవం పెట్టుకుంటే ఎవరికి మంచిది? మీ ఆవిర్భావ దినోత్సవం మీరు పెట్టుకున్నారు, దానికి ఇదే కదా అని మహర్షి సాంగు, శ్రీమంతుడు సాంగ్ వేసుకోవాల్సిన అవసరం ఉందా? ఏం సాధించామని మనం? 48% భూములు ట్రైబల్ ఏరియాలో అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. నీకు దమ్ముంటే చేతనైతే అవి బయటకు తెప్పించు. 3700 ట్రైబల్ పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు వాళ్ళు అదర్ దాన్ ట్రైబల్ తోటి ఫిల్ చేసి కొన్ని లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లింది మీ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం డిఎస్సిలో. కావాలంటే దమ్ముంటే లోకేష్కి చెప్పి అవి వెనక్కి తెప్పించు. 76% భూముల్లో దళితులు ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి భూముల్లో అగ్రవర్ణాలు ఆక్రమించుకొని వాళ్ళని బయటకు నెచ్చారు. నీకు దమ్ముంటే ఆ ఎకరాల్లో తెప్పించు. 170,000 ఎకరాల్లో ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఆక్రమణలో ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి భూములు. నీకు వీలైతే దాన్ని బయటకు తెప్పించు. ఈ రోజు వరకు GOMS నెంబర్ 3 పునరుద్ధరిస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లలకి ట్రైబల్ ఏరియాలో వాళ్ళతోనే వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళతోనే పూరిస్తామని అది మీ మేనిఫెస్టోలో ఉంది. వీలైతే నువ్వు మాట్లాడితే మేనిఫెస్టో కంబైన్డ్ మేనిఫెస్టో కదా, వీలైతే దాన్ని చేపించు. ట్రైబల్ ఏరియాలో ఇప్పటికీ కూడా మంచాల మీద తీసుకొని డెలివరీ కాకుండా 40% మంది ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు. ఒక తలకాయ నొప్పి వచ్చినా, ఒక జ్వరం వచ్చినా 40-50 కిలోమీటర్లు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మీరు వీలైతే వాటిని చేయించండి అయ్యా. అది పక్కన పడేసి 10 అడుగుల రోడ్డు ఒకటేసి దాని దగ్గర నుంచి తలగుడ్డ కట్టుకొని ఫోటోలు దిగి ఇదే కదా అని సాంగులు పెడితే నమ్మేసేటువంటి పిచ్చోళ్ళు ఉన్నారా ట్రైబల్ ఏరియాలో? వాస్తవాలుగా మాట్లాడండి సార్. తప్పు. మీ మ్యానిపులేషన్ రాజకీయాలు ఇక్కడ కుదరవు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి వినండి. ఆడపడుచులకి జనసేన పార్టీ ఆవిర్భావానికి కానీ నా రాజకీయ ప్రేరణకు కానీ భారతదేశ సమాజం మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్టుగా స్త్రీలకి అండగా ఎవరు చెయ్యి వేసినా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తారు. నేను మళ్ళీ చూపిస్తాను వీడియో, దయచేసి జూమ్లోనే ఉంచండి. అరవ శ్రీధర్ గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతుంది నేను. సినిమా స్క్రిప్ట్లు చదివేసి వెళ్ళిపోవటం కాదు సార్. రాజకీయాల్లో ఒక రికార్డు ఉంటుంది. మనం విడిగా అయితేనేమో అది సినిమా అంతా పెట్టుకుంటారు. ఇది రాజకీయం కదా, ప్రతిదీ అడుగుతాం మేము, స్పష్టంగా అడుగుతాం, అందులో డౌటే లేదు. మీరు మమ్మల్ని ఏమి చేసినా అడుగుతూనే ఉంటాం, నో డౌట్. మీరు మాకు చెప్పులు చూపించినా అడుగుతాం, చాటలు చూపించినా అడుగుతాం, ఏం చూపించినా అడుగుతాం. మహిళలు భద్రత ముఖ్యము, వాళ్ళ కోసం కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. ఎవడైనా మహిళల మీద చేయేస్తే వాడిది కోసేస్తాం, నరికేస్తాం, తుడిమేస్తాం అని అన్నారు కదా. అరవ శ్రీధర్ విషయంలో మీ పార్టీ ఏం చేసింది సార్? ఒక మహిళ మన హైకోర్టు అడిగింది సార్, అరవ శ్రీధర్ వాళ్ళ అమ్మ ఆ మహిళ మీద కేసు పెట్టింది. ఏమని? నా కొడుకుని బెదిరిస్తుంది. ఒక సాధారణమైన జూనియర్ అసిస్టెంటు. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల పుస్తకాలు చదివారుగా, మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను. ఒక సాధారణమైన స్కూల్ జూనియర్ అసిస్టెంటు 2,50,000 మందికి ప్రతినిధిగా ఉన్న ఒక ఎమ్మెల్యేని బెదిరించగలదా? సమాధానం చెప్పండి. దీనికి మీరు వేసిన 3 మ్యాన్ కమిటీ ఏమైంది? ఈ దేశ చరిత్రలో రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. ఈ చెప్పే సొల్లుకి వాస్తవాలకి ఎంత తేడా ఉంటుందో గమనించండి. ఈ దేశంలో ఒక ఎమ్మెల్యే నన్ను మోసం చేసి రేప్ చేశాడు, నా భర్తని నా బిడ్డని చంపేస్తానని నన్ను లోపరుచుకున్నాడని ఒక కేసు పెడితే ఆ కేసు రిజిస్టర్ చేయకుండా పైగా ఆమె మీదే కేసు పెట్టినటువంటి చరిత్ర మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇదిగో ఈ జనసేనకు మాత్రమే దక్కుతుంది. నేను వీర మహిళల్ని జన సైనికులను అడుగుతున్నా. ఇదా మీ పార్టీ యొక్క మహిళలకు తీసుకొచ్చే రక్షణ ఇదేనా అని అడుగుతున్నాను నేను. చట్టాలని స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులకి అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు కల్పించడానికి దాన్ని బలమైన చట్టాలు తీసుకొస్తామంటే జనాలు ఏమనుకున్నారంటే మహిళల్ని వేధించిన వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తారని అనుకున్నారు. కానీ ఎవరైతే మహిళలు వేధించబడతారో వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తారని అర్థం చేసుకోలేకపోయినారు ప్రజలు.
పాపం పిచ్చి ప్రజలు ఏం చేస్తాం, చెప్పే డైలాగ్ ఒకటి మాట్లాడే డైలాగ్ ఒకటి, చెప్పే డైలాగ్ ఒకటి మాట్లాడే డైలాగ్ ఒకటి, యాక్షన్ ఒకటి, ప్యాకప్ అయిపోయిన తర్వాత మాట ఒకటి. పాప ప్రజలు అర్థం చేసుకోవడంలో తప్పుగా అర్థం చేసుకున్నారు. మహిళలు ఎవరైనా కేసులు పెడితే వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తాం, ఎవరిని మా పార్టీ వాళ్ళని రక్షించుకోవడానికని ఈయన ఇన్నర్ మీనింగు. మరి మీకు అర్థం కాలేదు, దానికి ఆయన ఏం చేస్తాడు? నువ్వు అర్థం చేసుకోవటంలో సరిగ్గా అర్థం చేసుకోవాలా? దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేరు కదా. కాబట్టి మాట్లాడే మాటకి చేసే పనికి ఎంత కంపారిజన్ ఉందో రాష్ట్ర ప్రజలు చూడమని కోరుతున్నా. ఈవెన్ తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకి నిన్న పుట్టా మహేష్ ఏలూరు ఎంపీ గారి మీద 2 నిమిషాల్లో షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, బిఆర్ నాయుడుకి ఎందుకు ఇవ్వలేదని మీరు? బిఆర్ నాయుడు వీడియో బయటకు వచ్చింది, నిన్న మీరు షోకాజ్ నోటీస్ కూడా ఆయనకి ఏమిచ్చారు? సోషల్ మీడియాలో టీవీల్లో వస్తున్న వార్తా కథనాలను బట్టి మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి, దానికి ఆరోపణలకి షోకాజ్ నోటీస్ ఇవ్వండి అన్నారు. వెరీ గుడ్. మరి బిఆర్ నాయుడు మీద కూడా వచ్చింది సోషల్ మీడియాలోనూ టీవీల్లో కదా మరి ఎందుకు మీరు నోటీస్ ఇవ్వలేదు సార్? షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? మేబీ మీరు షోకాజ్ నోటీస్ ఇస్తే వారు లేదండి మాకు 32 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, అయినా నేను ఆమెని ఆత్మీయంగా కౌగిలించుకున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేసేది, అయినా మా 32 సంవత్సరం మా బంధాన్ని, ఎక్కడో జరిగిన బంధాన్ని టీటీడీకి మీరు ఆస్వాదించొద్దు, ఇది నా వ్యక్తిగతమైన జీవితం అని రిప్లై ఇచ్చేవాళ్ళు. అప్పుడు అదే ప్రపంచానికి చూసి ఇది ఆయన వ్యక్తిగతమైన విషయం, టీటీడీకి సంబంధం లేదు, క్లోజ్ చేసేవాళ్ళు. అరే సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్ ఉంది అని రాష్ట్ర ప్రజలు భావించేవాళ్ళు కదా. ఈయన మీదేమో పాప ఎంపీ గారి మీదేమో 2 నిమిషాల్లో షోకాజ్ నోటీసా, మళ్ళీ దానికి మీడియా ఎలివేషను, మహేష్ యాదవ్ చేసిన దాని మీద సీరియస్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి బిఆర్ నాయుడు గారి మీద ఎందుకు అవ్వలేదు సార్? పాపం బిఆర్ నాయుడు గారు ఎందుకు ఆ ప్రివిలేజ్ పర్సనాలిటీ? బిఆర్ నాయుడు ఎందుకు ప్రివిలేజ్ పర్సనాలిటీ? ఎందుకు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు? ఆయన ఎందుకు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయలేదు? ఆ పిచ్చి పృథ్వీ అని ఒకడు ఉండేవాడు, పిచ్చి బత్తాయి అని సినిమాల్లో అంటూ ఉండేవాళ్ళు. ఆ పిచ్చి బత్తాయి వెనక నుంచి వచ్చి వాటేసుకుంటానని అనగానే 2 నిమిషాల్లో మీడియా మొత్తం బయలుదేరిపోయి పాపం నానా బీభత్సం చేసి పడేసి వాయిస్ కాల్, అది ఆయనదో కాదో కూడా తెలియదు పాపం, ఆయన ఇప్పటికీ నేను నాది కాదు అంటున్నాడు. ఆ మాట అన్న నేరానికి ఆయన్ని ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తొలగించే దాకా నిద్రపోలేదండి మీడియా, మీ తెలుగుదేశం మీడియా. అది జగన్ టైంలో జరిగింది కాబట్టి. మరి ఈ టీటీడీ టైంలో జరిగింది తెలుగుదేశం హయాంలో ఆయన టీటీడీ చైర్మన్కి ఒక వీడియో బయటకు వస్తే, ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయనే వచ్చి నాకు సంబంధం ఉంది, మాకు 32 సంవత్సరాల ఆత్మీయ సంబంధం ఉందని చెప్పినా కూడా ఆయన షోకాజ్ నోటీస్ కాదు కదా, కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయలేదు అంటే ఇది ద్వంద్వనీతి కాదా సార్? ఇది మీ వెకిలితనానికి నిదర్శనం కాదా సార్? ఇది మా సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనం కాదా సార్? ఇది మీ పారిపోయే రాజకీయాలకి, మీరు బయాస్డ్ రాజకీయాలకి, మీరు కలెక్టర్ల సమావేశంలో కూర్చొని కలెక్టర్లని సరిగ్గా పనిచేయండి, ఎస్పీలు కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, మీరు ఎలా అనగలుగుతారు? మీకేముందో మొరాలిటీ? నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీకేముంది మొరాలిటీ? నేను ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీ ఎక్కడుంది సనాతన ధర్మం? పందిలడ్డు పంది కొవ్వూరులో కలిసింది అని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి మెట్లు గడిగి అక్కడ సనాతన డిక్లరేషన్ తీసుకున్నావే, టీటీడీ చైర్మన్ మీద మీరెందుకు మాట్లాడటం లేదు? ఎందుకు షోకాజ్ నోటీస్ అడగటం లేదు? అంటే సనాతన ధర్మం పర్మిట్ చేసిందా ఆత్మీయ ఆలింగనాలని?